ఒకానొక సమయంలో హిమాలయాల లోతుల్లో రాత్రివేళ చుట్టూ నిశ్శబ్దంగా ఉంది. గాలి సైతం భయంతో కదలలేని వాతావరణం. అదే సమయానికి ఒక యువకుడు అడవిలో దారి తప్పి శ్మశానంలోకి వచ్చాడు. శ్మశానం మొత్తం మంటలు, బూడిద, నిశ్శబ్దంగా ఉంది. అతనికి భయం వేస్తోంది. అతని ఎదుట ప్రకాశవంతమైన వెలుగొస్తోంది. ఆ వెలుగులో భస్మం రాసుకున్న శివుడు కానొస్తాడు. ఆ యువకుడు భయంతో ఇలా అడుగుతాడు, ప్రభు, అందరూ ఈ స్థలానికి దూరంగా ఉంటారు, కానీ మీరు మాత్రం శ్మశానాన్నే ఇష్టపడతారు ఎందుకు? శివుడు చిరునవ్వి నవ్వి చెబుతాడు, బిడ్డ, మనం ఉన్న లోకం మొత్తం అహంకారం, లోభం, ద్వేషం, ఈర్ష్యతో నిండిపోయింది. అక్కడే మనిషి ముసుగులు వేసుకుంటారు, తన నిజ స్వభావాన్ని దాచేస్తాడు. కానీ ఈ శ్మశానంలో మాత్రం ఎవరికి ఏ ముసుగు ఉండదు. ఇక్కడ ధనవంతుడు, పేదవాడు, బలవంతుడు, బలహీనుడు, రాజు, సేవకుడు ఎవరు వేరుగా ఉండరు. ఇక్కడికి వచ్చేసరికి ఒకరి పేరు, ఒకరి శరీరం, ఒకరి స్థాయి ఏది ప్రాధాన్యం ఉండదు. తనని ఆపి బూడిదను చేతిలోకి తీసుకొని చెబుతాడు, ఈ బూడిదే సత్యం, ఈ బూడిదే ముగింపు, మరియు అదే కొత్త ప్రారంభం. శ్మశానం అంటే భయం కాదు, శ్మశానం అంటే నేర్పు. ఇక్కడే నేను తపస్సు చేస్తాను. మానవుల అహంకారం పూర్తిగా కరిగిపోయే స్థలంలో ఇక్కడ నుండి కాలాన్ని జయిస్తాను. ఇక్కడ నుండి భయాన్ని భస్మం చేస్తాను. ఇక్కడ నుంచే నేను ప్రపంచానికి చెప్పే సందేశం ఒక్కటే, ఏది వచ్చినా శాంతంగా ఉండాలి, ఏది పోయినా ధైర్యంగా ఉండాలి, అహంకారం జీరో కావాలి. శివుడు చివరిగా యువకుడిని చూస్తూ ఇలా అంటాడు, జీవితంలో భయపడాల్సిన చోటు శ్మశానం కాదు, ముసుగు వెనక ఉన్న ప్రపంచమే. సత్యం ఉన్న చోటే నేనే ఉంటాను. అందుకే నేను శ్మశాన వాసిని. అంతే. శివుడు కనిపించినట్లే అదృశ్యమయ్యాడు. యువకుడు భయం పోయి మనసు వెలిగిపోయిన వ్యక్తిగా అక్కడి నుంచి బయలుదేరాడు. ఈ కథ మీ హృదయాన్ని తాకి శివుడు నిజమైన తత్వం మీకు అర్థమైందంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి భగవాన్ శివుడి మరిన్ని మహిమలు తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.